ఈ రోజు మనం రియల్ ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ యాక్షన్ లో రియల్ ఫేక్ ఏంటి, అలా ఏమైనా ఉంటుందా అంటే, ముందు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో చూద్దాం. మార్కెట్ లో సింపుల్ టైమ్స్ లో మాట్లాడుకోవాలి అంటే, ఒక హై ఉంటుంది, ఒక లో ఉంటుంది. ఈ లో కింద ఏంటి, డిమాండ్ అనేది ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు కూడా పడుతూ ఉండదు కదా. ఒక పాయింట్ వచ్చేసరికి మార్కెట్ దగ్గర డిమాండ్ అనేది క్రియేట్ అయ్యి హయ్యర్ లోస్ అనుకుంటూ మార్కెట్ పైకి వెళ్తుంది. మార్కెట్ ఎప్పుడు కూడా అలా హై అనుకుంటూ వెళ్ళిపోదు కదా, ఏదో ఒక పాయింట్ లో అవుతుంది. ఆగే పాయింట్ నే మనం రెసిస్టెన్స్ అంటాం. అంటే మార్కెట్ అనేది అక్కడ సప్లై అనేది క్రియేట్ చేస్తుంది. ఆ పాయింట్ నుండి మార్కెట్ నుంచి లోవర్ హైస్ అంటూ మార్కెట్ కింద పడుతుంది. సో ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్యలో ఉండే మార్కెట్ ట్రాన్సాక్షన్ నే మనం ప్రైస్ యాక్షన్ అంటాం. ఇది చెప్పడానికి చాలా సింపుల్ గా ఉంటది. చార్ట్స్ లో కూడా మనకు చూపించే వాళ్ళు చాలా సింపుల్ గా చూపిస్తారంటే, ఇది హై, ఇక్కడ లో, ఇక్కడ బై తీసుకో, ఇలా హై వరకు వెళ్తాం. ఇలా ప్రతి లో దగ్గర బై తీసుకుని ఒక హైకి వెళ్ళేసరికి మనం సెల్ చేసామంటే మనకన్నా ప్రాఫిటబుల్ ఎవరు ఉండరు. ప్రైస్ యాక్షన్ అనేది ఇంత సింపుల్ గా ఉంటే అందరు ఇదే చేస్తారు కదా, మరి ఎందుకు అందరికి వర్కౌట్ అవ్వట్లేదు? అందుకే వీడియో స్టార్టింగ్ లో రియల్ ప్రైస్ యాక్షన్ కోసం మాట్లాడదామని చెప్పాను. ఇప్పుడు మరి దీన్ని ఏమంటారంటే, దీన్ని టెక్స్ట్ బుక్ ప్రైస్ యాక్షన్ అంటాం. అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడం వరకు మాత్రమే ఈ ప్రైస్ యాక్షన్. ఇది రియల్ గా ట్రేడింగ్ లో వర్కౌట్ అవుతుందా అంటే 99% వర్కౌట్ అవ్వదు. ఆ 1% అంటావా, అదేంటో కూడా చెప్తాను చూడండి. మార్కెట్ నెలకి అంటే 30 డేస్ లోని 20 నుంచి 22 డేస్ మాత్రం ట్రేడింగ్ లో ఉంటుంది. ఓవరాల్ గా మంత్ మొత్తంలో చూసుకుంటే ఓన్లీ 30%, అంటే మనకు ఒక 4 to 5 డేస్ మాత్రమే మార్కెట్ అనేది ట్రెండింగ్ లో ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది డేస్ అంతా మార్కెట్ ఎలా ఉంటుంది, ఇదే సైడ్ వైజ్ గానీ, రేంజ్ బౌండ్ గానీ, చాపీ గానీ, నువ్వు ఏదైనా పేరు పెట్టుకో, ట్రెండింగ్ అయితే మాత్రం ఉండదు. ఈ ప్రైస్ యాక్షన్ ఇంత సింపుల్ గా ఉండేది ఆ 4 రోజులు మాత్రమే వర్కౌట్ అవుతుంది. మరి మనం రోజు డైలీ చార్ట్స్ ముందు కూర్చుంటాం. ఈ 4 రోజులు ఎప్పుడు వస్తుందో నెలకు మనకు తెలుస్తుందా, తెలియదు. అందుకని మనం నేర్చుకునే ఈ ప్రైస్ యాక్షన్ ఎలా ఉండాలి అంటే, మెజారిటీ ఆఫ్ ది ట్రేడింగ్ అవర్స్ లో వర్కౌట్ అయ్యేలా ఉండాలి. అంటే నెలకి 4 రోజులు మాత్రం కాకుండా మిగతా 15 నుంచి 17 రోజులు ఏదైతే ఉందో మార్కెట్, దాంట్లో వర్కౌట్ అయ్యే ప్రైస్ యాక్షన్ మనం నేర్చుకోవాలి. అందుకనే రియల్ ప్రైస్ యాక్షన్ అన్నాను. ఇక్కడ నుంచి మన ఛానల్ నుంచి రెగ్యులర్ గా ప్రైస్ యాక్షన్ సిరీస్ అనేది వస్తుంది. మన ఛానల్లోని లిక్విడిటీ సిరీస్ గానీ, ఒక పక్క నుంచి ప్రైస్ యాక్షన్ సిరీస్ గానీ స్టార్ట్ చేశాను. మీరు ఈ రెండు కంబైన్ చేసుకుంటే మీ ట్రేడింగ్ కెరీర్ అనేది చాలా బాగుంటుంది. మన ఛానల్లో ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు లిక్విడిటీ సిరీస్ అని కనబడుతుంది, అలాగే ప్రైస్ యాక్షన్ కనబడుతుంది. ఫస్ట్ ప్రైస్ యాక్షన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత లిక్విడిటీ స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది కాన్సెప్ట్ అనేది. నేను బిగినర్ ఫ్రెండ్లీగా ఉండేలాగానే చూసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ అప్పటికి కూడా మీకు అర్థం కాలేదు అంటే కింద కమెంట్ సెక్షన్ అడగండి. ఎందుకు, మంది కొత్త ఛానల్ కదా. సో నేను ఎప్పుడు కమెంట్స్ అన్ని చూస్తూ ఉంటాను, ఎలా మన రెస్పాన్స్ ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి నేను చూసుకుంటూ ఉంటాను. మీరు నా ఛానల్ చూస్తే నేను ప్రతి కమెంట్ కూడా రిప్లై ఇస్తాను. అలాగే డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇస్తాను, అడగండి. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.